విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామంలో బుధవారం జరిగిన రైతన్న మీకోసం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి పద్ధతి లాభదాయకరమని, డిమాండ్ ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని రైతులు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీసీబీ చైర్మన్ డాక్టర్ నాగార్జున రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ జేడీ రామారావు, మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు, ఏఎంసీ చైర్మన్ పివివి గోపాలరాజు, బీజేపీ నాయకులు రెడ్డి పావని, జనసేన నాయకులు పడాల అరుణ, మర్రప్ప సురేషు, అచ్చెన్నాయుడు, ఏఎంసీ చైర్మన్ కోరాడ కృష్ణ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, అలాగే టెక్నాలజీ వాడుకోవాలి. మనము టెక్నాలజీ వాడుకోకుండా అలాగే ఉండిపోయినామంటే మనకు కష్టం అవుతుంది. సో టెక్నాలజీ వాడుకోవడానికి ఏం చేయాలనేది గవర్నమెంటే చెప్తుంది. సో మీరు దాని గురించి అంటే మనకు తెలియదు కదా అనేది లేదు. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్తో మనకు ఫర్టిలైజరు, పెస్టిసైడ్ స్ప్రెడ్ చేయడం కానీ ఇప్పటి నుంచి ఎక్కువ అవుతుంది. సీఎం గారు స్పెసిఫిక్గా ఉన్నారు దాని మీద ఎలా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అనేది. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇప్పుడు నేను అన్నీ చెప్పాను మీకు, అందరం మనం స్ప్రెడ్ అయిపోతాము, వేరే వేరే పంటలు పండిస్తాము, కానీ ఎక్కడ అవన్నీ స్టోర్ చేసుకోవాలి, డిమాండ్ లేనప్పుడు ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎలా మనం చేయాలి. చిత్తూరులో చూశారు మన ఎంత తగ్గిపోయాయో మామిడికి. అప్పుడు ఏమైంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని మామిడికి వచ్చేసాయి. సీఎం గారు దానికి అన్నిటికీ ట్యాగ్ చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో జెల్లీ తీసేసి జెల్లీని స్టోర్ చేసి జ్యూసెస్లో కానీ దానికి వాడతారు జెల్లీని. సో వాళ్ళందరినీ టైఅప్ చేయడంతో రీజనబుల్ రేట్ రైతుకు రావడం చాలా హెల్ప్ అయిపోయింది. సో ఫుడ్ ప్రాసెసింగ్, దీనికి సపోర్టింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా డెవలప్ చేయాలి అనేది అందరూ సీఎం గారు రిపీటెడ్గా చెప్తున్నారు. సో వీటన్నిటితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది ఉండదు. మద్దతు అలాగే ఉంటుంది, మద్దతు తీసుకునే ఉంటారు. సో రైతుకు మద్దతు ఇవ్వడం అనేది మనముగా మద్దతు ఇచ్చుకోవడమే అని సీఎం గారు పదే పదే చెప్తూ ఉంటారు. సో ఈ విషయాలన్నీ చెప్పడం కోసం మనము ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. సో ఎవరైతే రైతులు వచ్చారో ఇక్కడికి, నాగార్జున గారు చెప్తారు ఇది వచ్చామని, పెద్దవాళ్ళైనా వచ్చారో మిగతా దగ్గరికి వాళ్ళు కూడా రారని గోపాలరావు గారు చెప్పినట్టున్నారు. సో మనము ఏదైతే మన ఆర్ఎస్కే వాళ్ళు ఉన్నారో, మీరు రైతు దగ్గరికి వెళ్ళాలి, మీరు రైతు దగ్గరికి అవేర్నెస్ పెంచాలి, వాళ్ళను కొందరిని ఐడెంటిఫై చేయాలి, డైవర్సిఫికేషన్ సైడ్ పంపించాలి, ఊరికి వాళ్ళని ఆదర్శం చేయాలి. స్లోగా ఒక 5-6 ఏళ్లలో వస్తుంది. ఓవర్ నైట్ రాదు, ఒక సంవత్సరంలో రాదు, ఒక 4-5 ఏళ్లలో ఈ చేంజ్ మనకు ప్రతి గ్రామంలో కనపడుతుంది. సో ఇది మనకు దాని ఆర్ఎస్కే యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది రైతు దగ్గర ఉండాలి, వాళ్ళకి